అట్లాగే గత 2 సంవత్సరాలుగా పోరాట స్ఫూర్తితో ఏ రకంగానైతే కార్యకర్తలు, నాయకులు, ప్రజలు కదం దొక్కారో కాంగ్రెస్ పార్టీ యొక్క దుష్పరిపాలన మీద, దాన్ని కూడా మనం ఈ సందర్భంగా మననం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా నాయకుడు కేసీఆర్ గారు, మన పార్టీ నాయకులు జెండాను రెపరెపలాంచే వాళ్ళు నాయకులు కావచ్చు, కానీ ఆ జెండాను నిటారుగా భూమిలో పాతిపెట్టి ఇది నా జెండా అని చెప్పే సోదరులు మాత్రం మన కార్యకర్తలు అనే మాట నేను గుర్తు చేస్తా ఉన్నా. వారి పోరాట స్ఫూర్తికి, అది పంచాయతీ ఎన్నికల్లో కావచ్చు, లేదా గత 2 సంవత్సరాలుగా చేసిన వివిధ పోరాటాల్లో, లగచర్లలో గిరిజనుల మీద జరిగిన దాష్టికానికి వ్యతిరేకంగా, అట్లాగే తెలంగాణ వ్యాప్తంగా రుణమాఫీ పేరుతో జరిగిన దగ, రైతు బంధు ఎగ్గొట్టి 2 సార్లు చేసిన మోసం, 6 గ్యారంటీలు, 420 హామీలు, వాటి మీద ప్రజల తిరుగుబాటుకు నాయకత్వం వహించిన మా కార్యకర్తలకి, మూసీలో జరుగుతున్న దాష్టికానికి వ్యతిరేకంగా గలమెత్తిన సోదరులకి, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో భూములు గుంజుకుంటుంటే తెగువను ప్రదర్శించిన మా విద్యార్థి సోదరులకు, సోదరీమణులకి, అట్లాగే ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి అన్యాయంపై ఎలుగెత్తి పోరాడుతున్న మా తెలంగాణ తమ్ముళ్ళు, ఆడబిడ్డలు, పేరు పేరున బారాస సైనికులు, భారత రాష్ట్ర సమితి సైనికులందరికీ హృదయపూర్వకంగా నేను వారికి శిరస్సు వంచి వినమ్రంగా నమస్కారాలు, వారికి అభినందనలు కూడా తెలియజేస్తా ఉన్నా.